కాజాబాయి తీసుకో, కాజాబాయి ఇక్కడ చూపించు. నా ఇక్కడ చూడనా. ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కు, పుర ప్రముఖుల సుధన కొంచెం సరే. చెప్పండి సార్. ముందరికి లోపలికి వచ్చాయండి మీరు నేరుగా అడ్డయ్య వేయాలి. మీరు లేట్గా వస్తే ఎట్లా? గౌడు మమ్మల్ని వెనకాల దొబ్బేసినా గౌడు ఆర్డర్ సెలెక్ట్ ఆర్డర్ ఆర్డర్ విజయీ విశ్వతిరంగా హమారా విజయీ విశ్వతిరంగా ప్యారా रहे हमारा सदा शक्ति सरसाने वाला वीरों को हरसाने वाला सदा शक्ति सरसाने वाला वीरों को हरसाने वाला प्रेम सुधा दर्शाने वाला प्रेम सुधा दर्शाने वाला मातृभूमि का तन मन सारा विजय वीरो मावो देश धर्म पर बलि बलि जावो आवो प्यारे वीरो मावो देश धर्म गावो गावो एक साथ सब मिलकर गावो प्यारा भारत देश हमारा विजयी जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के जय बोलो महात्मा गांधी को जय बोलो महात्मा गांधी को जय बोलो महात्मा गांधी को जय पंडित जवाहरलाल नेहरू को जय बोलो पंडित जवाहरलाल नेहरू को जय बोलो पंडित जवाहरलाल नेहरू को जय गौरव शासन सभ्युలు ఈ 75వ
స్వాతంత్ర దినోత్సవం గురించి చైర్మన్ గారు మేము స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా ఎగరేసుకోవడం, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం, వారి ఆశయాలను ఒక్కసారి స్మరించుకోవడం, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనమందరం కూడా ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంతో మనమందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం, మన వంతు ప్రయత్నం, మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమాన్నే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జల శిఖరంగ తవ శుభ నామే జానే తవ శుభాశిష మాగే జాగే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 అప్పుడు బాగా డెవలప్ చేసినారు ఈ పార్కు. बोलो भारत माता की जय. చూడు చూడు ఆయన చూడు అప్పుడే తోయేస్తున్నాడు పక్కలో. అదే అదే కష్టం, చాలా భయం భయం పెట్ట కింద కింద బాలజన సీట్ల కేవసా
వందే మాత్రం అనే ఉంచినాము ఎన్నో చెప్తా ఉంటే ఏం చేయమంటాము నేనే టెంకాయ శుభ్రం కాదులే అని అందరూ రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో రేషన్ కార్డు పెరిగేస్తున్నాడు, పెన్షన్ పెరిగేస్తున్నాడు. 18,000 చెప్పండి 21,000 ఆఫ్కాస్ కాబట్టి మనం గవర్నమెంట్ ఎంప్లాయీ ఏజెన్సీ ఆఫ్కాస్